సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. పిల్లలు వచ్చేసాను రా. రండి రండి పట్టుకోరా. రండి రండి రా. నన్ను కొంచెం పైకి ఎక్కనివ్వండి రా. ఎక్కనివ్వండి కొంచెం దారి దారి. పాలని మీకేరా కొట్టుకోండి. ఏంటా ఇంట్లో ఎలా ఉంది? అరే చేపలు విశేషాలేంటి? దొమ్మిలు కొట్టట్లు అరే ఉండండి రా. అందరూ పోస్తారు కదా. ఇది పట్టుకో. ఇటు చెప్తాను. మాధవా, ఎమ్మెల్యే రాయుడు గారి సంగతే నువ్వే కాదు చూడాలా. అందరికి అదేటే కదా. నేను అప్పుడే చెప్పానా ఈ ఎమ్మెల్యేలు ఇలాగే జోకులు వేస్తారని. అప్పుడు ఓట్ల కోసం హారతులు ఇచ్చాడు. పని అయిపోగానే మీ మొహాలు పిడగలు చేశాడు. ఎండిపోయి పొయ్యిలో పెట్టుకోడు ఉపయోగపడతాయి. బాబు మాధవ ఇలా రా బాబు. ఏంటి? స్కూల్ కట్టిస్తానని మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. 6 ఏళ్లుగా అరుంధతి నక్షత్రం వంక చూస్తున్నావే గాని ఇంతవరకు స్కూల్ కి పునాది రాయపడలేదు. పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు మాధవ. ప్రతిరోజు 4 మైళ్ళు నడిచి వెళ్లి రావాలంటే చాలా కష్టం కదా. ఆలోచించు. నువ్వే ఎలాగైనా రాయుడు గారితో మాట్లాడాలి. అవును మాధవ, మాలో నువ్వే ధైర్యవంతుడి. తాడో పేడో నువ్వే తేల్చేయాలి. అందరూ ఆడికాళ్ళు పట్టుకుంటారేంట్రా? ఆడేదో పరమేశ్వరుడైనట్టు ఆడుంటే పకటేసుకాడే. ఆడిదేయట్లేదు. ఆడెప్పుడు మంది మీద ఉండేవాడే. మందంటే నిజం చెప్పించే అమృతం. ఎర్రి మానవులారా. అది సరిగా నువ్వురే మాస్టర్ గారు 2వ అమ్మాయికి నీకు ఉన్న అదేంటది? వారి కులం ఏంటి, నీ కులం ఏంటి? ఈ ఊరు పెద్ద మనిషిగా అడుగుతున్నాను, నిజం చెప్పరా. తాగుపోతారు అమ్మాయి గారు ఎంత మాట మాట్లాడారు. నిన్ను అమ్మాయి గారికి నాకు తగ్గొస్తారా యాదవా. తాగుపోతాడు తప్పు కదరా. అమ్మాయి గారు చాలా మాట్లాడతాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనేగా. నేను చూసుకుంటారే. వెళ్ళిపోండి. వాడు మామూలు మనిషి కాదండి. పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయి ఉంటాడండి బాబు. ఒరేయ్, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదమని చేస్తాను. వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కదు పానకాలు. ఆ మాత్రం తెలివితేటలు లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని.
ఎక్కడికి? ఎక్కడికేంటండి? ఏయ్! నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు వాడి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలివి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు. మధ్యన అవస్థపడేది నువ్వు. నా మాట విను మాధవ. జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనది కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేయి చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. బావరు ఆ, బావరు బావరు ఎద్దు ఎద్దు నేను ఈ చీర తీసుకుంటాను బావా. అదేమిటి అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా, నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందో ఏమిటో, తనకు కూడా వచ్చారు, నువ్వే చూడరాదు? నాకేం తెలుస్తుంది బావా? హేమని కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చేయి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు. మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బావా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించిందే, నీకేది కావాలో తీసుకో. మరి నీకు? నేను ఇది తీసుకున్నాను. నాకు ఇది బాగుంది. నేను చెప్పలేదు హ్యామ్కి నా టేస్ట్ నచ్చదని? నువ్వే సెలెక్ట్ చేసావు బావా. ఏదోలే. నీకు అది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో అమ్మాయిగారు, చెప్పాల్సిందే. ఎవడో? నువ్వే గనక నీకు కాదు నచ్చింది బావా, తీసుకో. నీ సెలక్షన్ నేను చెప్పాల్సిందే. నేను చెప్పను. బాబా. గొడవ ఏంటండి? ఏం లేదు మాధవ, హ్యామకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పు నాయనా, ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్యి బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లెపూలంటే అమ్మాయి గారికి ఇదిగో ఈ మంచి గంధం రంగు చీర అయితే టెన్షన్ గా నప్పుద్దండి. కరెక్ట్, హ్యామ సెలక్షన్ అదే. ఇదిగోనయ్యా నేను రాయించిన నాటకం. ఇదిగా ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు. వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి చాకా పట్టడం కాదు, బాగా బాగా ఉదయి. దాంతో వాడి ఈ నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకటాన్ని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేని సంబరపడిపోతారు. మన పని నెరవేరుతుంది. శంభో శంకర పాహిమాం అయ్ బాబోయ్. పాహిమాం మహాదేవదేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? సాటి నట్లు మీరు మా కాళ్ళ మీద పట్టండి మీ బాబు. ముందు నేను నట్టుని కాదు, బోల్టుని కాదు, సూర్యుడు ముందు దిగుట్టి లాంటివాణ్ణి. ఎంత మాట లేవండి. స్వామి, సింహం ముందు చిట్టెలికి లాంటివాణ్ణి, బంగారం ముందు ఇత్తడి లాంటివాణ్ణి. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు. ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివుడు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు. తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలే ఎవరే, ఏమిటి చెప్పండి. నాటకాలాడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేనివాణ్ణి. తమరు శివుడి వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు. టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి. డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జనసందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుని స్వామి. శివుడి పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను. అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర. మొత్తం మీరే, అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం. హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే
తమరు అపర శివులు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదరు కొట్టేస్తాం. మా పార్టీ మాకు వదిలేండి. కథ పార్టీ ఎవరు చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, మ్మ్. పరమశివుడు దర్శనమిస్తాడు, మ్మ్. ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మ్మ్. మరి శివుడు వరమిచ్చేశాడా? ఆయ్, గోళా శంకరుడు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే అంటారండి. అమ్మాయి గారు, మీరు దాన్ని ఎలా సాగదీస్తారేమో నాకు తెలియదు కానీ మనం తాండవం చేస్తుంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మన స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు కనిపించాలండి. ఆయ్. హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాళ్ళు తొందరపడి తప్పు చేసిన ఆడది సరిదిద్ది మంచేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేస్తే అప్పుడేనండి. ఆయ్. బాబా, అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంది. రోజు నువ్వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి వాళ్ళ సోమవారం వచ్చింది. అదే మార్పు. పెద్ద మాటలు. నేనెప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు. రండి రండి. ఏంటమ్మా గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చి ఉంటుందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగతో వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. పాలు రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి? అసలు ఎదుటివాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా?
పాలు. చూడు బాగుంది నాన్న. బాగుందండి. శుభం. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి ఎవరండి మాట్లాడే- బాబు అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి, మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా. వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం అలా బయటికి రండి. రండి. అమ్మాయి గారు, మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటే లేండి, ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి, నచ్చదనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబు అదేంటండి, అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని, చెల్లెల్ని, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి, ఆడపిల్ల అంటే అంతే కదండి. పాప రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయారండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి ఏమండో మేమే బంగారం లాంటి ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురుడుతారండి బాబు. నువ్వు ఊరుకో. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి. కొన్ని పద్ధతులున్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా. తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు. మరి ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి, ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబుగా ఉంటుందంటారు. సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావటే 50,000 కట్టడం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త డేకితే మాత్రం తప్పే ఉందండి, మంచి సంబంధం అనుకున్న తర్వాత. ఒరే డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబుగారు? ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులు ఎత్తున్నారా బాబు గారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతల నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బాబుగారు, నాకు కుర్రాడు నచ్చాడు, అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా, చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి? అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను. మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబుగారు. కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్మగారు. ఎవరు? మాధవ. హాయ్. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పని నుండి వచ్చానండి. నా కోసమా? ఉమ్. ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? హాయ్. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? హాయ్. ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి, మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మళ్ళెవరే మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్ద పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరు వచ్చి అది కాదు బాబు గారు, మా వారు బోలుడు హైవేస్ నాకు వదిలి వెళ్ళిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారు ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారి పుస్తకాలన్నీ
బామ్మగారు అచ్చు వేయిస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తేనానండి. అండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసో కూర్చుంటాయి మీ పుస్తకాలు. కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు. ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవ? లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే భజానగా ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. మాధవ, బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా. ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. తప్పే. ఆడుకోవడానికి పిలుస్తోంది. గుడికెళ్ళి వస్తున్నావమ్మా? పుట్టినరోజు కదా అని. కన్నెపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్లకు ఒక్కో హెచ్చరికమ్మా. కళ్యాణ ఘడి సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న. ఎందుకమ్మా? కూర్చోండి. లేమ్మా, లే. ఈ పుట్టినింటి మహారాణి మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా. అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా. పోరా, దానికి చూడకూడదు. ఇదిగో ఉత్తరం, ఉత్తరం. ఇటు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ దివసం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో. మీరు కాస్త దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ. పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి. ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే, నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు, అడగాలంటే కోరుకోండి బాబు. సరే, నీదే చాలండి.
అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అయ్యో ఇంకా పడుకున్నారేంటండి ఈవేళ మీ పుట్టినరోజు లేవండి అబ్బా లేవండి రండి కూర్చోండి ఇదిగోండి ఈ అన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగడతో మొహం రుద్దుకుని ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతనా? కాకపోవడం ఏంటండి అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు. ఏం పాపం? అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో? మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏమిటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండలకు తిప్పు. దేనికి? ఇవాళ అమ్మాయి గారు పుట్టినరోజే బాబు. సుమనస్సుడు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను బాబు గారు. ఆహా. యాత్రల్లో ఎవరో కళ్ళ డాక్టరు పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు. అందుకే 4 రోజులు ఆలస్యం అయింది. నాన్నగారు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకెప్పుడు రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వంసహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగినా కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేర్పించానని అబద్ధం చెప్పాడు. ఇందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా. నన్ను యువతలి గట్టుకు చేర్చిన మహనీయుడు అవతలి గట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి వాణ్ణి మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటి అమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం. నేను కొత్తగా ఊరుకోండి అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. నాన్న, బాబు గారు బాబు గారు నాకు బాబు గారు నాన్న, బావ, నాన్న, నాన్న.
నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో. ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కరిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడు ఎలాగవుతాడు బాబా? నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనిషిలాగే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచినీళ్ళు కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం నుంచి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు తాహతుందా? నా కింద కీర్తి ఇచ్చి వారు కీర్తి శిష్యులు అయిపోయారు. నా మేళం మణారం వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు. ఆ రుణం మేము తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బు నేను అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మా ఏ దిక్కులే నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే. మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేరు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంత గొప్ప అని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంతను చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ. నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా? మనం ఎవరూ కాదని ఆయన బతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఊరుకోండి అమ్మాయి గారు, ఊరుకోండి. వీటన్నిటినీ మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలికో బైండ్తో అచ్చువేయాలంటే దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 ఏంటండి? కొంచెం ఎక్కువైనా గానీ ఘనంగా అందంగా అచ్చవ్వాలండి. మరైతే బజానా అండి. ఇదిగోండి ఈ డబ్బు ఉంచండి, లెక్కెట్టుకోండి. మాధవన్న బాబు గారు పుస్తకాలు అచ్చు వేస్తున్నాడు కదా, ఆ పుస్తకాల మీద బోలు డబ్బు వస్తుంది కదా. మళ్ళీ మీ అమ్మని, పిన్నుల్ని, అత్తయ్యల్ని అందరినీ కొని తీసుకొస్తాడు కదా. అప్పుడు దొడ్డంతా పశువులతో, ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా స్వామి. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అచ్చేసి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇదిగోండి మీ పుస్తకాలు. అందంగా అచ్చయ్యాయా? చాలా బాగున్నాయండి. మా బాబు గారే పట్టుబట్టలు కట్టుకుని ముస్తాబాయి వచ్చినట్లుగా ఉన్నాయండి.
ఏంటయ్యా ఈ అడావుడి? అయ్యగారు రాసిన పుస్తకాలు. ఓహో. ఆ. ఓయ్, ఆగండి, ఆగండి. ఇదేంటి పిచ్చి ఆసుపత్రి బండి ఉందండి ఇక్కడ?